ఓం నమః శివాయ. ఈ కథ రుద్రాక్షాల గురించి. కేవలం పూసలు కాదు, శంకరుని కన్నీటి చుక్కలు. కాని ఈ రోజుల్లో రుద్రాక్ష పేరుతో ఒక పెద్ద మోసం జరుగుతోంది. అసలు రుద్రాక్షాలని ఎలా గుర్తించాలి? ఈ బిజినెస్ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? దక్షిణ భారతంలో ఒక మారుమూల గ్రామంలో రామయ్య అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను తన జీవితాంతం నిజమైన రుద్రాక్ష కోసం వెతికాడు. కాని ప్రతిసారీ మోసపోయాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. రుద్రాక్షాలు కేవలం నేపాల్, ఇండోనేషియా, భారతదేశంలోనే దొరుకుతాయి. వీటి ఉత్పత్తి పరిమితం, డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ. మార్కెట్లో దొరికే చాలా రుద్రాక్షాలు నకీలివి. వాటిని సాధారణ చెక్కతో తయారుచేస్తారు. రంగులు వేసి అసలైన రుద్రాక్షాలగా చూపిస్తారు. రుద్రాక్షాల ముఖాల సంఖ్య వాటి విలువను నిర్ణయిస్తుంది. ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకే దాని ధర ఆకాశాన్ని తాకుతుంది. ఒకసారి నేను స్వయంగా ఒక రుద్రాక్ష వ్యాపారిని కలిశాను. అతను నిజమైన రుద్రాక్షాలని చూపిస్తూ నకీలి వాటిని ఎలా తయారు చేస్తారో వివరించాడు. అది ఒక భయంకరమైన అనుభవం. నకీలి రుద్రాక్షాల తయారుదారులు కొన్నిసార్లు ఏకంగా అడవులనే నరికేస్తారు. రుద్రాక్ష చెట్లను నాశనం చేస్తారు. ఇది పర్యావరణానికి కూడా చాలా ప్రమాదకరం. అసలైన రుద్రాక్షను గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని నీటిలో వేస్తే మునగాలి. అసగి రాగి నాణేల మధ్య ఉంచితే తిరగాలి. కాని ఇవన్నీ నమ్మదగిన పద్ధతులు కావు. రుద్రాక్ష శక్తి కేవలం దాని రూపంలో లేదు, అది మన నమ్మకంలో ఉంది. నిజమైన భక్తితో ధరిస్తే అది మన జీవితంలో మార్పును తీసుకురాగలదు. కాని మోసగాళ్ల చేతిలో పడితే మన నమ్మకం వమ్ము అవుతుంది. అందుకే కొనే ముందు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన స్థలంలోనే కొనాలి. గుర్తుంచుకోండి, రుద్రాక్ష కేవలం ఒక ఆభరణం కాదు, అది మన సంస్కృతిలో ఒక భాగం. దాని పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత. ఒకానొకప్పుడు దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పోరాడినప్పుడు శివుడు తన కన్నీటిని చిందించాడు. ఆ కన్నీటి నుండి రుద్రాక్ష చెట్లు పుట్టాయి. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక నమ్మకం. రామయ్య చివరికి ఒక గురువును కలిశాడు. ఆ గురువు అతనికి నిజమైన రుద్రాక్షను ఎలా గుర్తించాలో నేర్పించాడు. రామయ్య ఆనందానికి అవధులు లేవు. అసలైన రుద్రాక్షను ధరించిన తర్వాత రామయ్య జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. అతని మనస్సు ప్రశాంతంగా మారింది. అతను సంతోషంగా జీవించాడు. రుద్రాక్షాల వ్యాపారంలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. కాని చాలామంది వ్యాపారులు డబ్బు కోసం మోసాలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఈ వీడియో ద్వారా నేను మీ అందరినీ హెచ్చరించాలనుకుంటున్నాను. రుద్రాక్ష కొనే ముందు జాగ్రత్తగా ఉండండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయకండి. రుద్రాక్ష అనేది ఒక శక్తివంతమైన సాధనం. దానిని గౌరవించండి. మోసగాళ్ల చేతిలో పడకుండా కాపాడుకోండి. మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, అధర్మం ఎప్పుడూ ఓడిపోతుంది. రుద్రాక్షాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నిజమైన రుద్రాక్ష ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. ఓం నమః శివాయ. మీ అందరికీ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఈ రుద్రాక్షాల వెనుక దాగున్న నిజాలని వెలికి తీయడానికి నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.